నమస్కారం అండి. మన కుర్రాడు చెప్పినట్టు ధైర్యంగా సినిమా మంచి హిట్ అని ఈ వేదిక మీద చెప్పగలుగుతున్నాం. దానికి కారణం ఇందులో చాలా పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు అనేది కానే కాదు. డెబ్యూ గౌరవనీయులు మా గురువు గారు, మన పరుచూరి వెంకటేశ్వర గారి మనవలు, హీరో సుదర్శన్ బాబు. సింప్లీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఏదో ఇక్కడ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం కాదు. సినిమా చూసిన ఎవరైనా సరే నేను చెప్పిన మాటే 100% ఏకీభవిస్తారు. అది ఆన్ స్క్రీన్. ఆఫ్ స్క్రీన్లో మాకే చాలా ఆశ్చర్యం వేసింది. తను పర్ఫామ్ చేస్తుంటే ఫస్ట్ పిక్చర్లా లేదు, పొగటం అంతకంటే కాదు. మెమరీ, ఎక్స్ట్రాడినరీ మెమరీ, గ్రేట్ మెమరీ చాలా తక్కువ మందికి ఉంటుంది. నేను చూశాను తను యాక్ట్ చేస్తున్నప్పుడు. ఒక పేజీ డైలాగు సింగిల్ షాట్లో చేసింది. అంత గొప్ప వెరీ గుడ్ పర్ఫార్మరు. ఫస్ట్ పిక్చర్కి జనరల్గా ఇలా ఎవరు ఉండరు. ఎందుకంటే మేము కూడా చాలామంది హీరోలు ఫస్ట్ పిక్చర్ డెబ్యూట్ సినిమాలకి చేసాము. సపోర్టింగ్ యాక్టర్గాను, కో ఆర్టిస్ట్గాను చేసాము. చాలామందిలో లేని ఒక మంచి గుణం మా సుదర్శన్ బాబులో ఉంది. 100% ఈ సినిమా మంచి ఊతాన్ని ఇస్తుంది. పరుచూరి వెంకటేశ్వర గారు, పరుచూరి సోదరులు వాళ్ళ రచయితలుగా ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళారు. 100% మా హీరో కూడా ఆ ఫ్యామిలీలో అది లెగసీ కంటిన్యూ చేస్తూ అంత పీక్ స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. వెళ్తాడు కూడా. అలాగే కొత్త అమ్మాయి హీరోయిన్, అమ్మాయి బాంబే అమ్మాయిని కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇక చెప్పాల్సిన పని లేదు. దీనిలో నాదర్ గారు, ఆమని గారు, పృథ్వీ, నేను, చాలామంది ఆర్టిస్టులు ఇందులో చేయడం జరిగింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ వస్తే మంచి కెమెరామ్యాను, మంచి స్టంట్ మ్యాను అండ్ అబోవ్ వాళ్ళు ఆర్టిస్ట్ పరంగా ఒక థ్రిల్లింగ్ ఫినిషింగ్ చూస్తారు సినిమాలో. అంటే ఫినిషింగ్ కూడా కాదు, ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యే క్యారెక్టరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒక రాబిన్ హుడ్ టైప్లో క్యారెక్టరు వరలక్ష్మి గారు చేశారు. ఇంకా ఆవిడ ఒక సాంగ్ కూడా చేసింది, మంచి డాన్సు అండ్ ఇంక్లూడింగ్ ఫైట్స్ ఆల్సో. ఒక థ్రిల్లింగ్ క్యారెక్టర్, అది ఎవరికి తెలియదు, అది సడన్గా క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా సక్సెస్ అయ్యింది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాండురంగారావు గారు. ఆయన ఫస్ట్ పిక్చర్ ఇది. ఆయన మామూలుగా అయితే బిజినెస్ మ్యాన్, బట్ సినిమా ఎందుకు తీశారంటే కేవలం జస్ట్ ప్యాషన్ ఆన్ ద ఫిలిం. చాలా 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 మంచి మనిషి, మనసు మనిషి. ఆ మనిషి వ్యక్తిత్వాన్ని తగినట్టే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ని అందుకుంది. తప్పకుండా ఆయన డబ్బులు ఆయన చేరతాయని మా ప్రగాఢ నమ్మకం. 100%. అలాగే డైరెక్టర్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా చేస్తున్నప్పుడు మామూలుగా క్యారెక్టరైజేషన్ చెప్తారు, ఈ షార్ట్ చెప్తారు, మనం యాక్ట్ చేస్తుంటాం మామూలుగా. కానీ మాకే కొంచెం అర్థమయ్యేది కాదు. ఏది ఇందాక ఆ సీన్లో ఇలా చేసాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అని అడుగుతుంటే ప్రతిదానికి నీట్గా క్లారిటీ ఇచ్చి అలా జరుగుతుంది సార్, ఫస్ట్ హాఫ్ వస్తుంది, సెకండ్ హాఫ్లో వస్తుంది, ప్రీ రిలీజ్లో ప్రీ క్లైమాక్స్లో ఇలా వస్తుంది అని దాని క్లారిటీగా చెప్తుంటే మాకు చాలా, అంటే అన్ని ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. ఓహో అలా జరిగిందో ఇలా జరిగిందా, అందుకు ఇలా చెప్పాల్సి వస్తుందా అనేది. ఓ నార్మల్ సబ్జెక్ట్ కాకుండా ఒక ట్విస్టింగ్ సబ్జెక్టు మంచి పాయింట్ తీసుకొని చాలా మోడర్న్గా, అంటే తెలుసు ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్ కుర్రవాళ్ళు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం. మీరు కూడా చూస్తున్నారు ఈ మధ్య హిట్ అవుతున్న సినిమాలు కొత్త పాయింట్లతోటి ఒక కొత్త వాటర్ వచ్చేసింది సినిమా ఇండస్ట్రీలోకి. అందరు యువకులు, చక్కటి థాట్స్, వెరీ గుడ్ టేకింగ్. ఆ కోవలో చెందినవాడే మా రవికిషోర్ గారు. ఖచ్చితంగా అతను దర్శకుడిగా మంచి అగ్రస్థాయికి వెళ్తాడని మా ప్రగాఢ నమ్మకం. 100% వెళ్తాడు కూడా. ఇక ఈ సినిమాకి సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, కెమెరా వర్క్ కానివ్వండి, అన్నీ కూడా ప్లస్ పాయింట్సే. కాకపోతే చిన్న సినిమా కాబట్టి జనాలకి లేటుగా వెళ్తుంది.
ఎవ్వరు కూడా ఈ సినిమా చూడకుండా ఉండొద్దండి. ఒకవేళ చూడకపోతే మీరు మంచి సినిమాని మిస్ అయిపోయినట్టే. ఇది ప్రామిస్ ఆన్ స్టేజ్. తప్పకుండా ప్రేక్షకులందరూ ఈ సినిమా చూడాలి. ఒక మంచి సినిమాని మిస్ కాకూడదు. ఓకే, ఎనీవే, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు అవర్ టీమ్. ఇక్కడికి వచ్చిన మన అతిథులు శ్రీ వెంకటేశ్వర గారు, అలాగే బిగ్గెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ బి గోపాల్ గారు ఇక్కడికి వచ్చి వీళ్ళని అంటే నిర్మాతని దర్శకుల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. ఎస్పెషలీ మా హీరో గారిని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ద టీమ్ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం. మా మనోడు అంటే మా ఫ్యామిలీలో పరుచుడి కానీ అసలు మేము ఇద్దరు అన్నదమ్ములు కలిసి 365 సినిమాలు, అంటే ఒక ఏడాదికి రోజు ఒక సినిమా వేసుకుని ఇంట్లో కూర్చుంటే మా సినిమాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా టీవీలో ఏదో ఒకటి మాకు వస్తూ ఉంటుంది. అది మా గొప్పతనం కాదు. మాకు సహకరించిన నిర్మాతలు, దర్శకులు అంతా కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి మామూలుగా ఇప్పుడు ఏమైపోయిందంటే మా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతవరకు బాగానే ఉంటుంది. డైరెక్షన్ కానీ మాటలు కూడా డైరెక్టర్లు రాసుకుంటున్నారు. కానీ నా కోరిక ఏంటంటే ఓ డైరెక్టర్ అన్నాడికి సాహిత్య జ్ఞానం ఉండాలి, సంగీత జ్ఞానం ఉండాలి, వీటితో పాటు లోక జ్ఞానం కూడా ఉండాలి. ఉంటేనే గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఈ మధ్య ఇప్పుడు మా బి గోపాల్ ఉన్నాడు. ఈయన చాలా జంజాల మంచి రైటరు, డైరెక్టర్ కూడా. ఆయన అనేవాడు స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ ఇంటి పేరు అయిపోయింది అనేవాడు. అంటే అతను అంటేనే కామెడీ, జంజాల్ అంటేనే కామెడీ. కానీ ముచ్చటగా చెప్పాడు, అందంగా చెప్పాడు. అలా స్క్రీన్ ప్లే వేసుకున్న డైరెక్టర్లు మాకు ఇద్దరు దొరికారు. ఒకటి బి గోపాలు, కె రాఘవేంద్రరావు. వీడు వేసుకోడు కానీ చాలా చెప్తారు. ఏది నన్ను పెద్దబ్బాయి అంటాడు, అంటే మా తమ్ముడు నన్ను పెద్దబ్బాయి అంటాడు. ఇండస్ట్రీలో చాలామంది పెద్దబ్బాయి అంటారు నన్ను, చాలామంది. అందరూ బి గోపాలరావు. బి గోపాల్తో మాకు ఎన్ని హిట్లు, మామూలు హిట్లు, అసలు చరిత్ర సృష్టించిన సినిమాలు రాసేందుకు కారణమయ్యాడు. ఇట్లా అలా సినిమా అనేది ప్రతిదీ చరిత్ర సృష్టించకపోయినా జనంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది జనానికి? ఈ రోజుల్లో నచ్చే పాయింట్ ఏంటి అంటే సెలబ్రిటీల మీద బాగా పుకార్లు. ఇది ఒకసారి తీవ్రమైన పరిణామాలకు వెళ్ళి చాలా బాధాకరంగా ఎండ్ అవుతుంది. అట్లాంటి అద్భుతమైన పాయింట్ డైరెక్ట్ తీసుకొని చాలా బాగా చేశాడు. ఆయన ఇంకా మా సర్వీసెస్, ఎందుకంటే నేనైతే ఫ్రీగా చేసేవాడిని డైరెక్టర్కి. ఎందుకంటే మా మనవాడు ఉన్నాడు కనుక. మా మనవాడి కోసం ఆ మాత్రం చేయలేవా అంటారు కదా. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ రఘుబాబు తెగ నవ్విచ్చాడు. కానిస్టేబుల్ వేషం అంటే మామూలుగా నవ్విస్తాడు. మా హిట్ అయిన సినిమాలన్నింటిలోనూ రఘుబాబు మంచి క్యారెక్టర్లు వేశాడు. అంటే దాంట్లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు క్యారెక్టర్లోకి. వేషం ఏంటో రఘుబాబు కనపడ్డావు, పాత్రే కనపడుతుంది. అలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అలాగే నాజర్ గారు చాలా గొప్ప నటుడు. ఆయన పేరేంటి, ఆమెనితో మేము చాలా సినిమాలు చేసాం. మంచి అవార్డు సినిమాలు కూడా చేసాం. ఆమెని, పృథ్వీ,
పృథ్వీ కూడా మా పృథ్వీ నేను ఏంటది కృష్ణవతి సినిమా నాకు అవార్డు వచ్చింది, నంది అవార్డు. సింధూరంలో ఫస్ట్ కలిసాం. అప్పుడే అనుకున్నా ఇతను ఉంటాడని, కానీ అతను డైలాగ్తో పాపులర్ అయ్యాడు. 30 years ఇండస్ట్రీ. అది ఏంటో ఆ డైలాగ్ అలా పట్టేసింది జనాలకి. హీరోయిన్ బాంబే అమ్మాయి. సరే, ఏ సినిమాలో అయినా బాంబే అమ్మాయిలే, మన సినిమాలో కూడా బాంబే అమ్మాయి. అది తప్పట్లేదు. అది మనకి ప్రొడ్యూసర్ గారు ఆయన ఎప్పుడు నవ్వుతుంటాడు, ఉత్సాహంగా ఉంటాడు, ఉరకలేస్తుంటాడు. సో ఆయన సినిమా అంటే ప్రేక్షకులు ఎదురు చూడవచ్చు. ఎందుకంటే బాగుంటే తప్ప తీయడు, నచ్చితే తప్ప తీయడు. అలాంటారు చాలా ఎక్కువ మంది ఉండరు అలాంటి ప్రొడ్యూసర్లు. మాకు దొరికారు. మాకు ఇప్పుడు సపోజ్ ఈ కాంపౌండ్ రామానాయుడు గారిది, ఈ థియేటర్లో 8 సినిమాలు చూసాం మేము. అలాగే మా జీవితంలో మేము చాలామంది గొప్ప యాక్టర్లతో ఫస్ట్ సినిమాలు రాసాం, హిట్ సినిమాలు రాసాం. అది హిస్టరీ, అది చరిత్ర. మాకు మా మనవడు గురించి చెప్పాలి. మా మనవడు హైట్ ఉన్నాడు, మాలాగా 5'6" ఆగిపోరా. అక్కడ కొంచెం పెరిగాడు. అంటే భగవంతుడే నిర్ణయించాడు, ఒరేయ్ మీ స్థాయి రైటర్స్, మీ మనవడు స్థాయి హీరో అన్నాడు. ఆ నిజంగానే హీరో అయ్యాడు. ఇంకా ఫ్యూచర్లో మంచి సినిమాలు మా మనవడు చేస్తాడు, చేయాలి. చేసేందుకు మా సహకారం, నేను మా బ్రదరు ఎంత సహకారం ఇచ్చి మా మనవాడిని ఒక హీరోగా మేము చూసుకోవాలి. అది మాకు డ్రీము. మా అబ్బాయి కొన్నాళ్ళు చేశాడు, కానీ ప్రేమకి ఇదే నాయుడు గారి సినిమా. ఈ కాంపౌండ్ అంటే మాకు ఎంత ఇష్టం అంటే, ముందడుగు సినిమా మొన్న 40 ఏళ్ళు అయిందని చేశారు, 1983. అంటే చిత్రంగా ఖైదీ రిలీజ్ అయిన సంవత్సరమే ముందడుగు కూడా రిలీజ్. ముందడుగు సూపర్ హిట్ అయిపోయింది. ఆ తర్వాత ఖైదీ వచ్చింది అక్టోబర్లో. ఇదేమో ఫిబ్రవరి. యాక్చువల్గా ఆ రోజుల్లో ఫిబ్రవరిలో రిలీజ్ వద్దంటారు, ఎందుకంటే అందరికీ ఎగ్జామినేషన్స్ తర్వాత అనేవారు. అయినా ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యి 25వ తారీఖు సూపర్ డూపర్ హిట్ అయింది. హిందీలో కూడా తీశారు. ఆ సినిమా వల్లే మేము హిందీలో కూడా చాలా సినిమాలు రాసాం. ముందడు మీ నాన్న గిరిబాబు. గిరిబాబు లేకుండా రాసేవాళ్ళం కాదు మేము. గిరిబాబు అంటే అంత ఇష్టం మాకు. ఎందుకంటే నేను ఏజ్ ఆఫీసులో పనిచేసేవాడిని. అక్కడ బృందావనం హోటల్ ఉంది పక్కన, అక్కడికి వచ్చేవాడు గిరిబాబు. గిరిబాబు వచ్చాడంటే బాగా పలకరించేవాడు, మర్యాద ఇచ్చేవాడు. చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీకే ఉందా ఆ ట్రెడిషను, వాళ్ళ తాతల దగ్గర నుంచి. అది కంటిన్యూ చేశాడు గిరిబాబు. ఎన్ని సినిమాలు మాకు. మళ్ళీ అట్లాగే రఘుబాబు కూడా మా మనవడు హీరోగా వేసిన సినిమాలు తప్పకుండా రఘుబాబు ఉండాలి, ఉండేట్టు మేము చూసుకుంటాం. పి గోపాలు డైరెక్షన్ చేస్తే ఇంతరా అంటే ఇండస్ట్రీ హిట్ అంటారు. అంతే. అదే అట్లాగే బాలకృష్ణతో తర్వాత చిరంజీవి గారితో వాళ్ళ లిస్టులో అన్ని హిట్లు బి గోపాల్. బి గోపాల్ అంటే
అట్లా అంతే. గోల్డ్, బి అంటే బంగారం, గోపాల్ అంతే. ఇట్లా అట్లా ఫోన్ చేసి న్యాయంగా మా కుటుంబం అంటే ఎంత గౌరవం ఇవాళ తెలిసింది నాకు గోపాల్కి. మా మనవడు సినిమా అంటే అయ్యో నేను ఎందుకు వస్తున్నా అన్నాడు, వచ్చాడు. ఇప్పుడు బి గోపాల్ని మా మనవడిని 2 రకాలుగా అంటే ఈ సినిమా గురించి మాట్లాడి ఆశీర్వదించాలి. ఫ్యూచర్లో కూడా తను చేయబోయే సినిమాలు కూడా ఏదైనా చేస్తాను అని మాట మరి మీకు ఇస్తా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మిస్టర్ సెలబ్రిటీ బ్రహ్మాండమైన టైటిల్. నేను ఈరోజు ఇట్లా ఉన్నానంటే, ఇన్ని సినిమాలు చేయగలిగానంటే, ఇక్కడ కూర్చున్నానంటే కారణం మా పరుచూరి బ్రదర్స్, మా పెద్ద అబ్బాయి, మా గోపాలకృష్ణ గారు. వాళ్ళు నా ఫస్ట్ సినిమా ప్రతిధ్వని నుంచి, ప్రతిధ్వని మా రామానాయుడు గారు. నేను ఎప్పుడు చెప్తాను మా రామానాయుడు గారు నాకు దేవుడని. అట్లాగే మా పరుచూరి బ్రదర్స్ పెద్ద అబ్బాయి వాళ్ళు. నేనంటే ప్రాణం వాళ్ళకే. నా సినిమా అంటే స్పెషల్ అటెన్షన్. నా సినిమా హిట్ అవ్వాలి, ఫస్ట్ సినిమా నుంచి నా సినిమా బ్రహ్మాండమైన హిట్ అవ్వాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకొని, నాకు ఎక్కువ టైం ఇచ్చి వాళ్ళిద్దరూ బాగా దెబ్బలాడుకొని, డిస్కషన్లో దెబ్బలాడటం అంటే ఆ కొంచెం సేపు ఇద్దరు అసలు ఒక చిన్న ఫైటర్స్ లాగా, మళ్ళీ ఆ ఫైట్ వాళ్ళిద్దరు దెబ్బలాట ఫైటింగ్ నుంచే బ్రహ్మాండమైన సీన్ పుట్టుద్ది స్క్రిప్ట్ కోసమే. ఆ కొంచెం సేపే. తర్వాత ఆయన రే పెద్ద అబ్బాయి, ఈయన చిన్న అబ్బాయి, అట్లా ప్రాణం వాళ్ళకి. ఒకళ్ళంటే ఒకళ్ళు. వాళ్ళ 3 బ్రదర్స్ తర్వాత నేను వాళ్ళకి బ్రదర్ లాగా అట్లా చూసుకునేవాళ్ళు నన్ను. నాకు ఎన్ని బ్రహ్మాండమైన సినిమాలు రాసి పెట్టారు. మా పెద్ద అబ్బాయి నేనంటే ఎంత ఇష్టం అంటే, ఇంద్రాకి దత్తుగారి ఆఫీస్లో కూర్చొని ప్రతిరోజు డైలాగు రాయటం, స్క్రీన్ ప్లే అంతా అయిపోయిన తర్వాత రోజు కూర్చొని స్పెషల్గా ఏదో బ్రహ్మాండంగా ఉండాలి, ఏదో బాగా రావాలని ఎక్కడికి వెళ్లకుండా, ఏ సినిమాకి వెళ్లకుండా అక్కడే కూర్చొని డైలాగ్ రాసేవాళ్ళు. అలాగే మళ్ళీ మేము చిరంజీవి గారిని పిలుచుకున్నాం. చిరంజీవి గారు కూడా కూర్చొని పెద్దబ్బాయి ఇది, పెద్దబ్బాయి ఇదని అందరు హీరోలకు చాలా ఇష్టమైన రైటర్స్ మా పరుచూరి బ్రదర్స్. అందుట్లో మా పెద్దబ్బాయి అంటే అందరూ బాగా అందరూ పెద్దబ్బాయే. అట్లా ఆఫీస్లో కూర్చొని రాసిందే కాకుండా మళ్ళీ మాతో పాటు కాశీ వచ్చి మేము 11 రోజులు షూటింగ్ చేస్తే ప్రతిరోజు ఆయన డే అంతా నేను షూటింగ్కి నెక్స్ట్ డే సీన్ అంటే ఈరోజు నాకు బాగా బ్రెయిన్కి ఎక్కించేవాళ్ళు డైలాగ్స్. తర్వాత నేను షూటింగ్ అయిపోయి సాయంత్రం వచ్చేటప్పటికి ఆ ఫర్దర్ సీన్లు కూడా ఆయన ఏమీ రిలాక్స్ అవ్వకుండా సీన్ రాసి మళ్ళీ షూటింగ్ నుంచి రావడంతో నేను వెళ్ళి నేరుగా పెద్దబ్బాయి దగ్గరికే వెళ్ళేవాడిని. గోపాలకృష్ణ గారు రాలేకపోయారు. కూర్చొని గోపాల్ ఇది సీను, ఇది నెక్స్ట్ డే 2వ 3వ సీన్లో ఉంటే ఇది అని చెప్పి నేను ఏమీ అడగకుండా అన్నీ ఆయనే రాసి పెట్టేవాళ్ళు. అంతా నేనంటే ఇష్టం. ఇంద్రాలో ఆ కామెడీ అవన్నీ ఉన్నాయంటే మీది తినాలి మాది తినాలి అన్ని సీన్లు, ఎంతమంది ఆర్టిస్టులు కమెడియన్స్. అట్లాగే చిరంజీవి గారు, బాలు గారి సీన్లు, అన్ని సీన్లు బ్రహ్మాండంగా రాసి పెట్టారు. ఒక గ్రేట్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ అంటే 365 సినిమాలు రాశారంటే ఒక అద్భుతం. ఒక ఖైదీ కానీ, నాకు ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ముందడుగు, అందరు హీరోలతో సూపర్ హిట్లు రాసిన ఒక గ్రేట్ రైటర్స్. నాకు వాళ్ళంటే ప్రాణం. నా లైఫ్లో వాళ్ళని మర్చిపోలేను. అట్లా మా పెద్దబ్బాయి వాళ్ళ మనవడు సుదర్శన్ ఫస్ట్ సినిమా మిస్టర్ సెలబ్రిటీ బ్రహ్మాండంగా చేశాడు, బాగా చేశాడు. రఘుబాబు కూడా బాగా చెప్పాడు. సెట్లో ఎక్కడ కొత్త హీరో అని కాకుండా అంత బాగా చేశాడు. సినిమా కూడా నిన్నే రిలీజ్ అయింది, 4th రిలీజ్ అయింది. మంచి టాక్ ఉంది. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మా సుదర్శన్ని. ఈ సినిమా మీరందరూ ఇంకా అందరూ చూసి మా సుదర్శన్ని
మా పరశూరి వాళ్ళ అబ్బాయి ఇండస్ట్రీకి ఎంత సేవ చేశారు, మిమ్మల్ని అందరినీ ఎంత ఎంటర్టైన్ చేశారు మా పరశూరి బ్రదర్స్ అన్ని సినిమాలతో. వాళ్ళ మనవడు మా రవి వాళ్ళ అబ్బాయి, మీరందరూ బాగా ఆదరించాలి. మా సుదర్శన్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది, షూటింగ్ జరుగుతూ ఉంది, ఇంకా చాలా సినిమాలు చేయాలి. మా పరచూరి పెద్దబ్బాయి ఆర్డర్ వేస్తే నాకు అది నేను వెంటనే శిరసావహిస్తాను. అంతా నాకు వాళ్ళు లైఫ్ ఇచ్చారు. అట్లా నా సుదర్శన్తో నేను సినిమా చేస్తాను. నాకు మా అబ్బాయిలాగా మంచి ఆర్టిస్టు, ఇంకా చాలా సినిమాలు చేయాలి, బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉండాలి. ఆల్ ద బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. అట్లాగే మా రఘుబాబు బ్రహ్మాండమైన ఆర్టిస్ట్, మా గిరిబాబు గారు అబ్బాయి. నాకు చాలా ఇష్టం గిరిబాబు గారు అంటే. అట్లాగే మా రఘుబాబు అంటే, రఘుబాబుని చూస్తేనే నవ్వు వస్తుంది. ఇక సీన్లో చెడు కూడా ఆడుకుంటాడు. అట్లా పంచ్ డైలాగులు కానీ బ్రహ్మాండంగా చేస్తాడు. పెద్దబ్బాయి చెప్తా ఉన్నారు, రఘుబాబు కూడా అన్ని సినిమాల్లో సుదర్శన్ సినిమాల్లో ఉండాలని. బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ మా రఘుబాబు. అలాగే వరలక్ష్మి గారు, నాజర్ గారు, ఆమని గారు, అందరూ పృథ్వీ అందరూ ఉన్నారు. ఆల్ ద బెస్ట్. అలాగే ప్రొడ్యూసర్ గారు పాండురంగారావు గారు, చిన్నయ్య గారు, డైరెక్టర్ కిషోర్ బాబు, ఆల్ ద బెస్ట్ నాన్న. గాడ్ బ్లెస్. ఈ సినిమా చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా గురువు గారు పరచూరి వెంకటేశ్వర గారికి, మా డైరెక్టర్ గారు బి గోపాల్ గారికి నా నమస్కారం అండి. ఈ సినిమా నిన్న రిలీజ్ అయింది, మిస్టర్ సెలబ్రిటీ. సుమారుగా 100 సెంటర్లో రిలీజ్ చేశామండి. ఈరోజు ఒక 10 సెంటర్లు పెరిగాయి. రిలీజ్ అయిన ప్రతి చోట నుంచి కూడా నాకు తెలిసిన వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి నాకు విషెస్ చెప్తున్నారండి. ఈ సినిమా ఇక్కడ వరకు రావడానికి ముఖ్యంగా 2 కారణం అండి. అదొకటి మా ప్రొడ్యూసర్ గారు, 2 మా హీరో గారండి. వీళ్ళిద్దరూ వాళ్ళ భుజాలపైన ఈ సినిమాను మోసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారండి. నేను ముందుగా కథ చెప్పినప్పుడు సార్కి ఒక హోటల్లో నెరేట్ చేశానండి. ఆ నెరేట్ చేసినప్పుడు ఆయన కథ బాగా నచ్చింది. ఆ తర్వాత ఒక 8 మంత్స్ గ్యాప్ తర్వాత మన సుదర్శన్ గారికి నెరేట్ చేసిన తర్వాత ఆయన వచ్చి సినిమాను మొదలెట్టారు. ఆ రోజు నాకు ఈరోజు కూడా ఇప్పుడు కూడా మర్చిపోలేనండి. ఆ రోజు జరిగిన సార్ వచ్చి ఆయన అడిగారు, ఏంటి కథ మీకు నచ్చిందా అని. సార్ నాకు నచ్చింది, తాతగారిని ఒకసారి అడగండి అని చెప్తే నేను ప్రొడ్యూసర్ గారు వెళ్ళి తాతగారికి స్క్రిప్ట్ ఇచ్చాం. ఆయన ఆ రోజు ఓకే చేశారండి. ఆ రోజు అనుకున్నాను ఈ సినిమా ఈ రేంజ్ సక్సెస్ అవుతుందని. ఎందుకంటే సరస్వతి పుత్రులు మా పరుచూరి వెంకటేశ్వర గారు, ఆయన చేయబడిన తర్వాత స్క్రిప్ట్ ఖచ్చితంగా హిట్ అవుతుంది నేను బలంగా నమ్మాను. ఆ రోజు మీరు మీ చెయ్యి పడింది కాబట్టే ఈరోజు ఎవరో ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఈరోజు ఇక్కడ దాకా వచ్చి 13 ఏళ్ళు స్ట్రగుల్ అయిన ఒక సాధారణ పర్సన్ ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే దాని వెనకాల పరుచూరి ఫ్యామిలీ ఉందండి. నా జీవితాంతం నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను. అలాగే నిన్న రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చేశారండి, రానా గారు కూడా. దానికి ముఖ్య కారణం మా హీరో గారండి. ఆయన మాకు ఆ సపోర్ట్ ఇవ్వబట్టే ఈరోజు ఈ సినిమా అందరికీ ఆ ట్వీట్ చేసిన వెంటనే 16-17 లక్షల మందికి రీచ్ అయిపోయిందండి. నిన్న అది జరగడంతో మాకు ఎక్స్ట్రా ఎనర్జీ కూడా వచ్చింది. మా హీరో గారికి నేను అంటే ఇది ఆయన సినిమా కూడా, కానీ నేను అంటూ ఇంత జనాలకు తెలియడానికి కారణం మా హీరో గారండి. ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత ఈ సినిమాలో మెయిన్ 3 ముఖ్య పాత్రలు అండి. సుదర్శన్ గారు, శ్రీదీక్ష అండ్ మా రఘుబాబు గారు. వీళ్ళ ముగ్గురు 3 పిల్లర్లు ఈ సినిమాకి. అలా వాళ్ళు సినిమాని అలా మోసుకుంటూ వచ్చారు. ఈ సినిమా 4వ పిల్లరు మా వరలక్ష్మి గారు. ఆవిడ లాస్ట్ 40 నిమిషాలు ఆవిడ ఒక్క చేత్తో సినిమాని తీసుకొచ్చారండి. ఆవిడ తీసుకొచ్చిన ఆ ప్లేలో మా రైటర్ గారు, మా పరచూరు వెంకటేశ్వర గారు రాసిన డైలాగ్లో థియేటర్ క్లాప్స్ పడుతున్నప్పుడు నా కళ్ళలో నీళ్ళే వచ్చాయి నిన్న అక్కడ అందరూ చూస్తున్నప్పుడు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా టెక్నీషియన్స్ అందరూ కూడా, మా డిఓపి గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారు, మా డిఓపి శివ దేవరకొండ, మా మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య గారికి చాలా థ్యాంక్స్ అండి.
మొత్తం అందరూ చాలా కష్టపడి ఈ సినిమాని తీసాం అందరిలాగే. దీన్ని ఆదరిస్తున్నందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేసిన బి గోపాల్ గారికి, మా తాతగారికి, రఘుబాబు సార్కి, మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్ అండి. నిజంగానే గత 4-5 రోజులుగా నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు. ఈ సినిమాని ప్రమోట్ చేసుకోలేకపోతున్నాం, ఏదైనా ఫంక్షన్ పెట్టుకుందాం అనుకున్నా పెట్టుకోలేకపోతున్నాం అని బాధపడుతున్న టైంలో ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా ఒక 2 రోజుల ముందు వరకు కూడా ఎవరికి తెలియదు. ఆ టైంలో ప్రభాస్ అన్న, రానా అన్న పెట్టిన ట్వీట్స్ ఈ సినిమాని ఇక్కడి దాకా తీసుకొచ్చినాయి. ప్రభాస్ అన్న, రానా అన్న చాలా థ్యాంక్స్. బాహుబలి క్యాస్ట్ ఇద్దరు మాకు సపోర్ట్ చేసి అంత పెద్ద బాహుబలి ఇంత చిన్న మిస్టర్ సెలబ్రిటీ సినిమాని సక్సెస్ మీట్ చేసుకునే రేంజ్కి తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను. బి గోపాల్ గారు ఎన్నో గొప్ప సినిమాలు దర్శకులు ఆయన ఈ సినిమా గురించి వచ్చి మాట్లాడటం, నా గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. రఘుబాబు సార్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాకి నేను హీరో అంటున్నారండి, కానీ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ ఈ సినిమాకి హీరో రఘుబాబు గారు అండి. నేను ఎంత సపోర్ట్గా ఉన్నారు నాకు ఈ సినిమాకి అనేది మా టీం అందరికీ తెలుసు. చాలా థ్యాంక్స్ సార్. నేను కొంచెం ఒంట్లో బాగోలేదండి, ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.